ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన సూపర్ 6 అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఒక కంపెనీగా మారి ప్రజలందరినీ మోసం చేస్తున్నారని చెల్లుబోయిన వేణు అన్నారు. అబద్ధంపైన నిజం చేసే పోరాటమే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటున్న చెల్లుబోయిన వేణుతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. షూరిటీ మోసం గ్యారంటీ అన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తీసుకున్న పథకం ప్రకారం ఏదైతే జిల్లాలో నియోజకవర్గంలో కూడా ప్లేన్ రైలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి వేణుగారు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఒక పక్క చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ తనకున్న అంటే ఈ సంవత్సర కాలంలో చేసిందంతా కూడా గడపకి వెళ్ళి చెప్పాలని చెప్పినని ఒక పక్కన వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన తిరుగుతున్నారు, మరో పక్క మీరు మోసం అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు వివరించడం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటిది అబద్ధం మీద నిజం చేస్తున్న యుద్ధం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలని సంవత్సరంలో తేలిపోయింది. సంవత్సర కాలంలో గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆయన కలిసి ఒక బాండ్ ఇచ్చారు. మేమిద్దరం కలిసి సమిష్టిగా త్రికరణ శుద్ధిగా మేము ఈ పథకాలను అమలు చేస్తామన్నారు. అమలు చేయలేదు. అది ప్రజలకు వివరిస్తున్నాం. అంటే మాకు జిల్లా, నియోజకవర్గానంతరం మండలం తర్వాత గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రజల దగ్గర మాట్లాడే సమయంలో వాస్తవాలు చెప్తారు. ఇక్కడ ఏమంటారంటే, మరొకసారి చెప్తున్నాను, అబద్ధం పైన నిజం చేసే పోరాటమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ. అంటే ఈ మోసానికి ఆయన ఒక లిమిటెడ్ కంపెనీ పెట్టారు. లిమిటెడ్ కంపెనీ ఒక 6 కలిసి ప్రజలను ఎలా మోసం చేయొచ్చు అనేటువంటి చూసినట్లయితే కూటమి నాయకులు, వారికి సపోర్ట్ చేసే మీడియా నాయకులు, కూటమి ప్లస్ మీడియా నాయకులు ఈరోజు అరాచకమైనటువంటి పాలన, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగట్లేదు. వాళ్ళ కొత్త రాజ్యాంగాల గురించి చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీని, మాఫియాని అడ్డుకట్ట వేయలేక కేవలం పత్రిక ప్రకటనల ద్వారా మాత్రమే, ముఖ్యమంత్రి గారు అంటారు శాసనసభ్యులు తప్పు చేస్తున్నారు, మీ ఒరవడి మార్చుకోమని. నియంత్రించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కదా. నియంత్రించడం లేదంటే కారణం ఎవరు? ఆ దోపిడీకి మీరు ఆస్కారం ఇస్తున్నారు కదా. జరుగుతున్నటువంటి దోపిడీలో మీరు భాగస్వామి, దానిలో ఎవరు కూడా కాదంటారు. మీరు ఏమనుకుంటున్నారంటే, నా మీద నెపం లేదు, మా శాసనసభ్యుల మీద పడుతుంది అన్నారు. కానీ మీ శాసనసభ్యులు చేసే ప్రతి దానిలోని మీకు వాటా ఉంది. అది గమనించినప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఇసుక చూడండి, ఎక్కడ చూసినా కొండలు. మీరు చట్టవిరుద్ధంగా డ్రడ్జర్లు పెట్టి ఇసుక తవ్వుతున్నారు. మీ శాసనసభ్యులు ప్రతి లారీకి 2000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ఆ ఇసుకని మీ శాసనసభ్యులకు ఆదాయం వచ్చేటట్టు చేశారు. రెండోగా మీరు ప్లేన్ డీల్లో చెప్పేది, ఈ సభల్లో చెప్పేది ఏంటంటే, తల్లికి వందనం కూడా ఉన్నది 80 లక్షల మంది పిల్లలు ఉంటే కేవలం సుమారు 54 లక్షల మందికి సుమారు పడ్డాయని చెప్తున్నారు. మరో పక్క గ్యాస్ బండ్లు కానీ ఏదైతే సూపర్ 6 ఏదైతే ఉందో కూడా అది అమలుపరచట్లేదని చెప్పే పనిలో అయితే మీరు నిమగ్నమే ఉన్నారు. కానీ మరో పక్క వీళ్ళందరూ కూడా శాసనసభ్యులు, విదేశాల్లో ఉన్న శాసనసభ్యులు కూడా వెంటనే వచ్చి ఇంటింటికి తిరిగి మన సుపరిపాలన చెప్పాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమంటారు? ఇది స్వపరిపాలన, వాళ్ళ స్వపరిపాలన వాళ్ళకి అర్థం అవ్వాలి. స్వపరిపాలన ప్రజలకు కాదు, ఇది వాళ్ళ స్వపరిపాలన. వాళ్ళు బాగు చేసుకోవడానికి చేసేటువంటి పాలనగా ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. జస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ గ్రామంలో తిరిగి వస్తే చాలు, చెప్పక్కర్లా. వాళ్ళు చెప్పింది అబద్ధమని, మేము చెప్పేది నిజమని ప్రజలే చర్చించుకుంటారు. ఇక్కడ న్యాయ నిర్ణేతలు ప్రజలు. నేను అన్నాను కదా, చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ను ఒక మాఫియాగా మార్చేశాడు. గోండాయుజం పెరిగిపోయింది. చట్టాల మీద వాళ్ళ నాయకులకు గౌరవం లేదు. చట్టాల మీద నమ్మకం ఉన్నటువంటి ప్రజలు ఇవాళ భయంతో బ్రతుకుతున్నారు. ఇది కేవలం ప్రతిపక్షం మీదే కాదు, ప్రజాస్వామ్యం మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడిగా ప్రజలు అభివర్ణించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రమాదం కనపడుతుంది. ఒకటైతే నేను చెప్పగలను, ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం వల్ల ఇది ఏదైతే జరుగుతుందో, ఇవాళ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమము ఈ ప్రజలకు చేరింది అని అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తల్లికి వందనం ఎవరిచ్చారు? అమ్మఒడి ఎవరిచ్చారు? అమ్మఒడి తల్లికి వందనంగా మారిన తల్లికి వందనం సకాలంలో వేయించగలిగిన అది జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమైంది. అందుకే వాళ్ళ బాబు షూరిటీ మోసం గ్యారంటీ పూర్తిగా సక్సెస్ అయింది ప్రోగ్రామ్. చివరిగా చెప్పుకోవాలనుకుంటే, ముఖ్యంగా బాబు షూరిటీ గ్యారంటీ అన్నది ఏదైతే ఉందో పూర్తిగా సక్సెస్ అవుతుందని చెప్పని, అదేవిధంగా సూపర్ 6లో మొత్తం గవర్నమెంట్ అంతా కూడా విఫలమైందని చెప్పి చెల్లుబోని వేణు చెప్పే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో భానుప్రసాద్, ఎర్నగూడెం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.